అందశ్రీ మన నుంచి దూరం కావడం అన్నది బాధాకరమైన విషయమే కాకుండా చాలా అన్యాయమైన విషయం. ఒక్కసారి నేను ఆ వార్త విన్నప్పుడు నా శరీరంలో ఒక కుదుపు వచ్చింది. అంటే ఇమీడియట్గా మళ్ళీ మా తమ్ముడికి ఫోన్ చేసి ఇట్లాంటి వార్త వచ్చింది, ఇది కాదని చెప్పు అన్నాను. 2 నిమిషాలకు వాడు ఫోన్ చేసి, సారీ అన్నయ్య, అది నిజమే అన్నారు. ఒకరోజు మన్ని అంత తొందరగా ఎవరికి ఏ రకమైన అప్పగింతలు లేకుండా, ఏ రకమైన సమాచారం లేకుండా అతను ఈ ప్రపంచం నుంచి నిష్క్రమించాడు. మనిషిగా భౌతికంగా అందశ్రీ మన మధ్య లేకున్నా శాశ్వతంగా ఈ తెలంగాణ సమాజంలో ఆయన బ్రతికే ఉంటాడు. ప్రతి మాటలో, ప్రతి పాటలో, ప్రతి ఆటలో, ప్రతి నుడుగులో, సాంస్కృతిక రంగంలో కళాకారులు, కవులు వేసే ప్రతి విషయంలోనూ అందశ్రీ అంతర్గతంగా ఉంటాడు. ఈ మధ్యనే గద్దర్ పోవడం, అంతకన్నా ముందు గూడ అంజన్న పోవడం, ఈ మధ్య కాలంలో మరీ రీసెంట్గా కొద్ది రోజుల క్రితమే అందశ్రీ మనకు దూరం కావడం అన్నది చాలా విషాదకరమైన విషయం. తెలంగాణ ఉద్యమంలో కోదండం గారు ఇందాకనే మాట్లాడారు. ఆయన ఒక కార్యక్రమం పెట్టుకున్నాడు. పాటలు రాయడమే కాకుండా ప్రజలను కలవడం, ముఖ్యమైన నాయకుల్ని కలవడం, ప్రజాప్రతినిధులు కలవడం, గ్రామాలు తిరగడం, పట్టణాలు తిరగడం, బస్తీలు తిరగడం, మనిషిని కలవడం. ఆ ఉద్యమం నడిచినంత కాలం క్రియాశీలంగా, వ్యక్తిగా క్రియాశీలంగా, కవిగా అత్యంత క్రియాశీలంగా ఆయన జీవితం గడిపాడు. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు, 1,50,000 విద్యార్థులు ఆర్ట్స్ కాలేజీ ముందు పెద్ద సభ నిర్వహిస్తే ఎన్నో ఆటంకాలు జరగక కోర్టు అనుమతితో వాళ్ళు ఆ సభ నిర్వహించుకుంటుంటే అందశ్రీ ఒక జర్కిన్ వేసుకొని జై బోలో తెలంగాణ పాడాడు. అప్పుడెవరో, నేను అక్కడ లోపలికి వెళ్ళలేకపోయాను, చూసిన వాళ్ళు చెప్పారు, టీవీలో నేను కూడా చూశాను, మైకేల్ జాక్సన్ లాగా అనిపించాడు మన అందశ్రీ అని, అంత ఉత్తేజకరంగా పాడాడు అని. కానీ దురదృష్టవశాత్తు మన వాగ్గేయకారులు గద్దర్, గూడ అంజయ్య, అందశ్రీ, జయరాజ్, వరంగల్ శ్రీనివాస్, కిషోర్, నేనాల కిషోర్ లాంటి గాయకులు, కవులు ఎంతో శ్రమ కూర్చి, ఇది కాకుండా విమల లాంటి వాళ్ళు, ప్రసంతి లాంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ వాళ్లకు ఏ రకమైన ప్రతిఫలం దక్కలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత ప్రతిఫలం అంటే ఆర్థికపరమైన విషయం కాదు, ప్రాపర్గా సెలబ్రేట్ చేయలేదు ఇంతవరకు. కానీ ప్రస్తుత ప్రభుత్వం కొంత శ్రద్ధ తీసుకుంటుంది. గత సంవత్సరం 9 మందిని గౌరవించింది. ఈ సంవత్సరం కూడా 9 మందిని గౌరవించబోతుంది అత్యంత ఘనంగా. కాబట్టి కొంత మనకి రే ఆఫ్ హోప్ కనిపిస్తుంది. గవర్నమెంట్ ఒక కల్చరల్ పాలసీ తీసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయగలిగితే మన నుంచి దూరమైన గద్దర్, అంజన్న, అందశ్రీల ఆశలు కూడా నెరవేరుతాయని. ఇప్పుడు ఇందాకనే ఈ సాంస్కృతిక సారథి కళాకారులు ప్రోగ్రాం ఇస్తున్నారు. ఈ సాంస్కృతిక సారథి కానీ ఇతరితర మనం పాడుకునే పాటలు కానీ
మన పాటలు జానపద పాటలకి దగ్గరగా ఉన్న గీతాలకి మ్యూజిక్ సమకూర్చేటప్పుడు, కోరస్ సమకూర్చేటప్పుడు వాటిని పాడే పద్ధతిలో నిజమైన మన మన సాహిత్యము, మన సంగీతము, మన ఆటపాట అనే పద్ధతిలో ఇంకా మనం సంస్కరించుకోవాల్సి ఉంది. ఎమోషనల్గా పాడటమే కాకుండా చాలా ఆలోచనాత్మకంగా ప్రజల్ని ఆలోచించే విధంగా మన కార్యక్రమాలు తయారు చేసుకోవాలి. దానికి అందశ్రీ ఒక్కడే ఇట్లా నోటికి చేయి పెట్టుకొని మైక్ లాగా పాడేవాడు వ్యక్తిగతంగా. సో అలాంటి అందశ్రీని మనము జ్ఞాపకం చేసుకోవడమే కాకుండా ఆయన స్ఫూర్తితో ఒకే ఒక వ్యక్తి అందశ్రీ ఒక్కడే ఉంటాడు, ఇంకెవరు ఉండరు. ఈజ్ ఆల్ అలోన్. ఒకే వ్యక్తి మళ్ళీ అందశ్రీ లాంటి వ్యక్తి కానీ గాయకుడు కానీ రావడం వీలు కాని విషయం. కాబట్టి అంత ప్రత్యేకమైన వ్యక్తి, అత్యంత భూమి పొరల్లోంచి పుట్టుకు వచ్చిన వ్యక్తి, ఒక పశువుల కాపరిగా, ఒక మేస్త్రిగా ఎదిగిన వ్యక్తి, ఒక మహాకవిగా. అతని నాలుక మీద సరస్వతి. ఏది మాట్లాడితే అది పదం, ఆ పదాన్ని సమకూర్చే పాట, ప్రతి పాట మనని ఆలోచించబోసే పాట. సో అలాంటి అందశ్రీ ఈరోజు మనకు లేకున్నా ఆయన స్ఫూర్తి ఉంది, ఆయన పాటలు ఉన్నాయి. వాటిని మనం అందరం ఒక ఉద్యమంగా కొనసాగించాలని కోరుతూ ముగిస్తున్నాం.